ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ తండ్రి ఈరోజు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూసినట్లయితే సామెతలు 11:28 ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నీతి మంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. చూసినారా వాక్యం ఎలా హెచ్చరిస్తుందో దేవుడు. నీతిమంతులు అంటే ఎవరు? అబద్ధం ఆడకుండా సత్యమునే పొలుగుట, దేవునికి భయపడట, దేవుని వైపు చూసి తండ్రి ఉన్నాడని భయభక్తులు కలిగి, మన కోసం తండ్రి హృదయం నుంచి రక్తం కార్చినాడు. మన పాపముల నిమిత్తము కడిగివేయుటకు ఆయన హృదయంలో నుంచి రక్తం కార్చినాడు యేసయ్య. ఆయన త్యాగం మరవలేనిది, ఆయన ప్రేమ కొలవలేము. అలాంటప్పుడు మనము దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళము సత్యము, జీవము, మార్గమును అనుసరించి మనము నడుచుకుంటా, మనము భయపడుతా దేవుడికి మన హృదయంలో పాపము చేయాలంటే వణుకు పుట్టేటట్టు మనము నీతి మార్గమును ఎంచుకొని నీతికి వారసులుగా మనము ఉన్నప్పుడు మనము సిగురాకు వలె వృద్ధి నొందుతామంట. ఈ ఎండల కాలము, వేసవి కాలము ఆకులు రాలిపోయి మళ్ళీ శీతాకాలము సిగురేస్తుంటాయి చెట్టు కొమ్మలు. ఆ విధంగా మనము వృద్ధి చెందుతూ ఉంటాము. సిగురాకు వలె వృద్ధి నొందుతుంటాము. మన బిడ్డలు ఆశీర్వదించబడతారు, మన కుటుంబం ఆశీర్వదించబడుద్ది. ఆయన చేసే మేలులు ఏ విధంగా ఉంటాయి అంటే, నా బిడ్డలని మనం ఏ స్థలంలోకి పోయినా, మనం ఏ పని మీద పోయినా, వ్యాపారం మీద పోయినా, ఉద్యోగ నిమిత్తం పోయినా, వ్యవసాయ పనులకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుని ఆశీర్వాదం మన వెంటనే ఉంటుంది. ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు అని ఆయన మలాకి గ్రంథంలో 3వ అధ్యాయంలో నుంచి మాట్లాడతాడు దేవుడు. మనము ఎక్కడ ఉన్నా కానీ ఆ దేశము, ఆ ప్లేసు, ఆ గ్రామం కానీ, ఆ స్థలం కానీ, మనం ఎక్కడున్నా కానీ ఆనందకరంగా ఆహ్లాదకరమైన ప్రదేశంగా దేవుడు మనకి మారుస్తాడు. మనం తినే తిండి విషయంలో కానీ, కట్టుకున్న వస్త్రం విషయంలో కానీ మనకు తృప్తినిస్తాడు దేవుడు. మనము ఏమి తిందుమో ఏమి తాగుదుమో దేవుని వైపు చూసినప్పుడు మనం చింతించం. అసలు మనకు అది ఎంత అమృతంలాగా ఉంటుంది అన్నమాట. దేవుడిని నమ్ముకొని మనము ఆయన వైపు చూసి ఆయన మనల్ని నా బిడ్డ అని అంగీకరించినప్పుడు మనకు అంతకన్నా భాగ్యం ఇంకేమీ ఉండదన్నమాట. ఆయన మనకు ప్రాణం పెట్టినాడు దేవుడు మన కోసం. ఆయనకి మనం ఎంత దగ్గరగా ఉంటామో మనము, దేవుడు అంత మనల్ని హత్తుకుంటాడు నా బిడ్డ అని. ఆయన దయను వర్ణించలేము మనము, ఆయన కృపను కొలవలేము మనము. ఆయన దేవుడు తల్లి గర్భంలో నుంచే మనల్ని ఆయన ప్రతిష్ఠించినాడు. ఆయన చిత్తము మనం అసలు దేవుణ్ణి, ఆయన గురించి మనం తెలుసుకుంటే అసలు ఆయన వాక్యం వినకుండా, ఆయన్ని మనము మాట్లాడకుండా, ఆయన గురించి ఆయన వాక్యం వినకుండా, మనము ఆయన్ని ఆరాధించకుండా, ఆయన స్తుతించకుండా, ఆయన్ని కొలవకుండా మనము ఉండలేమన్నమాట. ఆయన కృప అంత అధికమైనదన్నమాట. ఆయన యేసయ్య చిత్తము అసలు మనము ఎడవలేము. ఆయన చిత్తము, ఆయన తలంపులు కొలవలేము మనము. ఆయన అంత ప్రాణప్రియుడైనాడన్నమాట. దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆయన యెహోవా మిమ్ములను మీ పిల్లలను వృద్ధి చెందును. కీర్తనల గ్రంథంలో చూసినట్లయితే 115వ అధ్యాయంలో యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. మన కుటుంబము, మనము దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు మన ద్వారా మన బిడ్డలు ఆశీర్వదించబడతారు, మన భర్తలు ఆశీర్వదించబడతారు, మన భార్యలు ఆశీర్వదించబడతారు. ఆ విధంగా దేవుడు కుటుంబంలో మన ఫ్యామిలీ అంతా ఎంతో దీవెనకరంగా ఉంటుంది అన్నమాట. ప్రతి క్షణం మనం దేవునికి భయపడుతూ మనం బ్రతకాలి. అప్పుడే దేవుడు నా బిడ్డలు నా కట్టడాలను, ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటున్నారు, నాకు భయపడి నడుచుకుంటున్నారని చెప్పి దేవుడు మనల్ని కాపాడుకుంటూ వస్తాడు. మన భారం అంతా ఆయన మోస్తాడు. శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును అంటున్నాడు దేవుడు. 1వ సాముయేలు గ్రంథంలో చూసినట్లయితే దేవుడు శ్రేష్టమైన మార్గం, మనం ఎంచుకునే పని లేదు. దేవుడే మన హృదయంలో ఉండి మనం ఈ మార్గం బాధ, ఇది చెడు మార్గం, ఇది మంచి మార్గం అని చెప్పి మనల్ని ఆ మంచి మార్గంలో నడిపిస్తాడు. అయ్యా నా వల్ల అయితే సాధ్యమైంది కాదయ్యా, ఇది నీ వల్లే సాధ్యమైద్దయ్యా, నన్ను మంచి మార్గంలో నడిపించయ్యా
అని మనం ఎప్పుడైతే చేతులు సాపి ఆయన్ని స్తుతించి ఆయన్ని ఆరాధించి ఆయన్ని ప్రార్థన చేసి అడుగుతామో అప్పుడు దేవుడు మనల్ని జీవితకాలం అంతయు ఆయన మనకు తోడుగా ఉంటాడు. దేవుడు ఆయన చిరకాలము ఆయన శాశ్వతమైనోడు. ఆయన నేడు రేపు ఎప్పుడు ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మాట్లాడకుండా మౌనంగా ఉండటానికి ఆయన ఒక చెట్టో రాయో కాదు. మనిషి ఆయన చెవులు ఎననేరక ఉండనట్లు మందము కాలేదు, ఆయన చేతులు కురుసు కాలేదు. మనల్ని ఆశీర్వదించడానికి ఆయన చేతులు ప్రతినిత్యం మన కొరకు సాపుతున్నాడు. మనమే ఆయన చేతులలో వాలలేకపోతుంటాం. మన బుద్ధులు మనమంతా హృదయం అంతా మార్చుకొని మనం మంచి బుద్ధి కలిగి దేవునికి భయభ్రాంతులు కలిగి ఆయన ఎడల మనం ఉన్నప్పుడు ఆ దేవుని ప్రేమ అసలు ఏ విధంగా ఉంటుందో రుచి చూసి తెలుసుకోవాలి. ఆయన ప్రభువు నాకు సహాయకుడు, నేను ఆయనకు భయపడను. దేవుడు మనకి సహాయకుడు. ఆయన హెబ్రీయులకు రాసిన పత్రికలో ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను. ఆయన మనకి తోడుగా ఉన్నప్పుడు మనకు తండ్రి, మనం ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు మనల్ని ఏమి చేయలేరు. ఎవరు మనల్ని గ్రోతులో తోయాలని చూసినా, ఎవరు మనల్ని అపవాదు పాలు చేయాలని చూసినా, ఎవరు మనల్ని భయపెట్టాలని చూసినా అది వారి వల్ల కాదు. కోటి గొంతులు ఏకమైనా కానీ మనల్ని ఏమీ చేయలేవు. దేవుడు ఆయన పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఆయన రూతుని ఏ విధంగా ఆశీర్వదించినాడు, యోబుని ఏ విధంగా ఆశీర్వదించినాడు, దావీదుని ఏ విధంగా ఆశీర్వదించినాడు, ఇవన్నీ మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూనే ఉన్నాం. దేవుడు మనల్ని బలపరచడానికి ఆయన సమస్తము ఆయనకు సాధ్యమే. ఆయనకు అసాధ్యం ఏదీ లేదు ఆయనకి.